జుట్టు పట్టుకొని బ్యాగ్ ఎట్లేనో కొడతావని నన్ను చెంప మీద పల్డని కొట్టింది. స్ట్రిక్ట్ ఉంటది, చూసుకుందాం అవి. ఈరోజు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది, వెళ్తున్నా. నిన్న చేద్దాం అనుకున్న వీడియో, బట్ అయిపోయింది కొంచెం ఇష్యూస్ వల్ల. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. డైరెక్ట్ కాలేజ్ వెళ్ళి ఎక్స్టర్నల్ వస్తాడో రాడో కూడా తెలియదు. ఎగ్జామ్ రాద్దాం, రాసి ఈరోజు కొంచెం సాయంత్రం పని ఉంది, చూసుకొని చూద్దాం. ఈసారి పొద్దున్నుంచి ఏదో గమ్మత్ అవుతుంది. టికెట్ తీసుకోగానే అందరు ఉరుకుతున్నారు. ట్రైన్ వచ్చినాక చూస్తే ప్లేస్ లేదు ఎక్కడ. అదేదో లాస్ట్ లో ప్లేస్ దొరికింది నాకు. ఎక్కినాక అందరు ఆడ కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని. కొంచెం స్పేస్ ఇవ్వండి. అమ్మాయిలందరూ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. లాస్ట్ కి ఎస్ఆర్ నగర్ కి ట్రైన్ వచ్చింది. ఎస్ఆర్ నగర్ కి ట్రైన్ వచ్చినాక ఒక అమ్మాయి బ్యాగ్ ఇరిగిపోతే ముంగటున్న అమ్మాయి అది జుట్టు పట్టుకొని బ్యాగ్ ఎట్లేనో కొడతావని నన్ను చెంప మీద పల్డని కొట్టింది. గమ్మతుంది. నేను అన్ని చూస్తున్నా, మజా వస్తుంది ఈరోజు. చలో కాలేజ్కి వెళ్దాం. ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది, రాసిన బాగానే. రేపు ఇంకొక ఎగ్జామ్ ఉంది. బయటకు వెళ్ళి సార్ వస్తారంతా, చాలా స్ట్రిక్ట్ ఉంటది, చూసుకుందాం అవి. సో ఇంటికి వెళ్తున్నాను. టిఫిన్ తిన్నా ఫ్రెండ్స్ తోటి, మస్తు ఆకలి అయితే. ఇంటికి వెళ్ళి కొంచెం పండుకుంటాం, మస్తు నిద్ర వస్తుంది. నిన్నటికెళ్ళి రికార్డ్ రాసుకుంటా కూర్చున్నా కాబట్టి ఈరోజు పడుకోవాలి, కొంచెం పండుకుంటాం. బాయ్. नाम लिखो. चलो सिग्नेचर. ఇప్పుడు నాम कौन से पूछो तो లక్కీ ద రేసర్. షేవింగ్ తీసుకోవాలా? ఇప్పుడు తేజ అని టాపిక్ అన్నమాట వచ్చేసి. ఇప్పుడు లాగా దారా. అరే నేను పడొద్దు చెప్పు. తేజ అని టాపిక్. తేజ ఇల్లు చేంజ్ చేస్తున్నాడు. అయితే మాక్సిమం మేము ఏం చేస్తామంటే, ఇల్లు మనకంటే పర్మనెంట్ ఇల్లు ఉంది. లేదు నేను హెల్ప్ చేయడానికి పోతా. పర్మనెంట్ ఇంట్లో లేకపోయినా ఇల్లు చేంజ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడానికి పోతాం. ఇప్పుడు ఈ